అరుణాచల్ ప్రదేశ్ జానపద కథ విలువిద్య పోటీ. ఒకానొకప్పుడు అరుణాచల్ ప్రదేశ్ డిబాంగ్ లోయను ఆనుకుని ఉన్న ఇడుముష్మే గిరిజన పల్లెల సమీపంలో ఉన్న అడవుల్లో కోతులు మందలుగా నివసిస్తూ ఉండేవి. అవన్నీ బాణాలు వేయడంలో అపరిమితమైన ఆసక్తిని, నైపుణ్యాన్ని కనబరిచేవి. పెద్ద కోతులు పిల్లలకు శిక్షణ ఇవ్వడంలో ప్రత్యేక శ్రద్ధను కనబరిచేవి. బాల్యంలోనే పట్టుకోవాలి అనే మాట మీద పెద్ద కోతులకు పరిపూర్ణమైన నమ్మకం ఉండేది. విలువిద్యలో నిపుణులైన తమ తాత ముత్తాతలు తమకు శిక్షణ ఇచ్చినట్టే తమ పిల్లలకు, మనవళ్లకు విలువిద్యా శిక్షణ ఇవ్వాలని దీక్షతో కృషి చేసేవి. విల్లమ్ములు, బాణాలు చేయటానికి ఉపయోగపడే మంచి వెదుళ్ళు, పేములు ఏ లోయలో ఉన్నా శ్రమను పట్టించుకోకుండా వెళ్ళి తీసుకువచ్చేవి. వెదుళ్లతో దృఢమైన విల్లులను, పేముతో పదునైన బాణాలను తయారు చేసుకునేవి. వాటిని ఉపయోగించటంలో అపరిమితమైన ఆనందాన్ని పొందేవి. ప్రతిరోజు తెల్లవారక ముందే పసికోతులు క్రమం తప్పకుండా బాణాలు వేయడంలో శిక్షణ పొందేవి. చేతులకు దృఢమైన పట్టు, గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించటానికి తదేక దృష్టి, అచంచలమైన ఏకాగ్రత అలవడేలా పెద్ద కోతులు చిన్న కోతులకు శిక్షణ ఇచ్చేవి. తూర్పు కొండల నుంచి అరుణోదయం కాగానే సరిగ్గా పట్టుకో, నారిని గట్టిగా లాగు, గురి చూసి కొట్టు, చేయి వణకకూడదు, ఒక కన్ను మూసుకో, అదిగో పండు కనిపిస్తుంది కదా, గురి చూసి నారిని చెవుల దాకా లాగి ఒక్క దెబ్బతో ఆ ఎగురుతున్న పిట్టను కొట్టు మొదలైన సూచనలతో రివ్వురివ్వమంటూ దూసుకుపోయే బాణాల శబ్దాలతో, అరుపులతో, కేకలతో, కీచుకీచు శబ్దాలతో ఆ కొండ ప్రాంతమంతా మారుమ్రోగేది. దీనికంతా కారణం పెద్ద కోతులు పిల్ల కోతులకు విలువిద్యలో శిక్షణ ఇవ్వడమే. అప్పుడప్పుడు పెద్ద కోతులు చిన్న కోతులతో ఉత్తుత్తి యుద్ధాలు చేసి వినోదించేవి. ఆ సమయంలో ఇరువైపుల నుంచి బాణవర్షం కురిసేది. లోయంతా బాణాలతో నిండిపోయేది. అందువల్ల ఉదయకాలంలో పక్షులు అటువైపు ఎగరాలన్నా, లేళ్లు, ఎలుగుబంట్లు మొదలైన జంతువులు అటుకేసి వెళ్లాలన్నా భయపడేవి. ఇలాగే కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా కోతులు కోతులే కదా, వాటి బుద్ధి ఎలా బుద్ధిగా ఉంటుంది? కోతుల నాయకుడి చిన్న కొడుకు ఒకనాడు, ఇలా ఎన్నాళ్ళని శిక్షణ పొందుతూ ఉంటాం, కాస్త వినోదం కూడా కావాలి కదా, మన నైపుణ్యాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగించకపోతే అభ్యాసం వల్ల ఒరిగేదేమిటి అన్నాడు. అవును, మనమంటే లెక్క చేయని ఆ పొగరబోతు ఏనుగుకు, కోరల పులికి అప్పుడప్పుడు మన సత్తా కాస్త చవి చూపాలి, అప్పుడే మనల్ని ఉదాసీనపరచవు అన్నాయి దాని స్నేహితులైన లాలు, కాలు అనే కోతులు. అవును, వాటికి మరువరాని గుణపాఠం నేర్పాలి అని వంతపాడింది మిట్టు అనే పిరికి కోతి. కిచకిచమంటూ నవ్వుతూ ఒక నల్లకోతి, దుర్మార్గమైన ఆ తోడేలు చేసే అఘాయిత్యం చూశారా, పాపం అమాయకమైన ముంగిసని ఎలా హింసిస్తోంది, భయంకరమైన దాని నోటిలోకి బాణం వదిలితే ఎంత సరదాగా ఉంటుంది అన్నది. ఆ మాటకు తక్కిన కోతులన్నీ నవ్వాయి. ఆ తర్వాత ఒక్కొక్క కోతికి ఒక్కొక్క ఆలోచన పుట్టుకొచ్చింది. పిల్ల కోతులన్నీ నిజమైన వినోదం కోసం ఉబలాట పడసాగాయి. వాటికి తోచిన పథకాలను రూపొందించుకున్నాయి. మరునాటి ఉదయం నుంచే డిబాంగ్ అడవి ప్రాంతంలో కోతులు పెట్టే బాధలు పెరిగిపోయాయి. వాటి బాణాల దెబ్బలకు రోజు ఎవరో ఒకరు గురయ్యేవారు. ఆఖరికి అవి ఇడముష్మి పల్లెవాసులను కూడా వదిలిపెట్టలేదు. కోతులు వదిలే బాణాలు పిల్లల తలల మీదుగా దూసుకుపోయేవి. ముసలి వాళ్ల తలపాగాలను ఎగురగొట్టేవి. బయట ఎండబెట్టిన మాంసం ముక్కలను బాణాలు తన్నుకుపోతుంటే ఈడు స్త్రీలు నిస్సహాయంగా చూస్తూ ఉండేవారు. కోతులు పెట్టే బాధలు ఇక భరించలేక వన్యమృగాలు, పక్షులు ఒకనాడు ఆనో దగ్గరికి వెళ్ళాయి. దయామయుడు, గొప్ప శక్తిమంతుడు అయిన దేవుడు ఆనో. ఆయన వాటిని చూడగానే అందరూ కలసికట్టుగా ఒక్కసారిగా వచ్చారేమిటి, ఎందుకలా విచారంగా ఉన్నారు అని ఆదరంతో పలకరించాడు. ఏం చెప్పమంటారు ప్రభు, ఈ రోజుల్లో ఏ ఒక్కరం కూడా ప్రశాంతంగా మా బతుకు మేము బతకలేకున్నాము అన్నది చెకుముకి పెట్ట దీనంగా. ప్రభు, ఈ తొంటరి కోతులు పెట్టే బాధలు రోజు రోజుకు మించిపోతున్నాయి. నిన్న ఉదయం నా కోన అరటిపండు తినటానికి నోరు తెరిచి అలాగే మూలుగుతూ నేల కొరికింది. చాటు నుంచి కోతి వేసిన పదునైన బాణం దాని గొంతులోకి దిగిపోయింది.
నా బిడ్డ పడే బాధను చూసి భరించలేకపోయాను. తల పైకెత్తి చూస్తే చెట్టు కొమ్మ మీద బాణాలతో కూర్చున్న 2 తొంటరి కోతులు పళ్ళికిలిస్తున్నాయి అన్నది ఏనుగు బాధతో తొండాన్ని ఊపుతూ. ఈ అన్యాయాన్ని చూడండి ప్రభు అంటూ ఓ కుందేలు కట్టుగట్టిన తన కాళ్లను చూపుతూ, అడవిలో జరగనున్న క్రీడా పోటీల్లో పాల్గొనాలన్న ఉత్సాహంతో శిక్షణ పొందుతూ ఆడుకుంటున్నాం. ఆట ప్రారంభించామో లేదో 4 బాణాలు వచ్చి నా కాళ్లకు గుచ్చుకోవడంతో చతికిల పడ్డాను. ఈ గాయాలే గనక లేకుంటే పోటీల్లో తప్పక జయించి ఉండేదాన్ని అన్నది బొటబొట కన్నీళ్లు కారుస్తూ. దగ్గరికి రావమ్మా అంటూ యానో కుందేళ్లను మృదువుగా నిమిరాడు. మీ బాధలు నాకు అర్థమయ్యాయి, విచారించకండి. కోతుల వ్యవహారం నేను చూస్తాను, మీరు నిశ్చింతగా వెళ్ళిరండి అంటూ వాటిని ప్రేమతో సాగనంపాడు. మరునాడు యానో కోతుల నాయకుడిని పిలిపించి, మీ వాళ్ల విలువిద్యా పాఠవం ఎలా ఉంది? అడవంతా అదే మాటగా ఉంది అన్నాడు. అవును ప్రభు, మా పిల్లలు అందులో ప్రత్యేక ప్రతిభ కనబరుస్తున్నారు అన్నాడు నాయకుడు గర్వంగా. అంటే ఈ ఏటి అరణ్య క్రీడా పోటీల్లో ప్రథమ బహుమతి మీదేనన్నమాట అన్నాడు యానో. అవును ప్రభు, మా కుర్రాళ్ళు మంచి ప్రతిభావంతులు. బుడతగాళ్ళు సైతం ఎగిరే సీతాకోక చిలుకలను బాణంలా దూసుకుపోయే పిచ్చుకను సునాయాసంగా పడగొడుతున్నారంటే చూడండి అన్నాడు నాయకుడు. అలాగా అని యానో తల పంకించి, మీ వాళ్ల ప్రతిభను స్వయంగా చూడాలని కుతూహలంగా ఉంది. రేపు నదీ తీరంలో జరగనున్న పోటీకి మీలో చాలా గట్టివాడుగా పేరు తెచ్చుకున్న ఒక విలుకాన్ని పంపండి అన్నాడు. మరునాడు అందమైన ఒక కోతి యువకుడు వెల్లమ్మలతో వచ్చి యానోకు నమస్కరించాడు. అప్పటికే యానో చేతిలో బాణం ధరించి నిలబడి ఉన్నాడు. అంటే నువ్వు పోటీకి సిద్ధంగా వచ్చావన్నమాట అంటూ కోతి యువకుడికేసి తిరిగాడు యానో. అవును ప్రభు అన్నాడు యువకుడు. సరే, అదో అలా చూడు అంటూ యానో నది అవతలి గట్టును చూపుతూ, గట్టుకు దగ్గరగా నీళ్లలో మునిగి ఉన్న పెద్ద బండ కనిపిస్తున్నది కదా అని అడిగాడు. కనిపిస్తున్నది అన్నాడు కోతి యువకుడు నీళ్లలోకి పరిశీలనగా చూస్తూ. బాణంతో నీళ్లలో మునిగి ఉన్న కొండను కొట్టాలి. అలా కొండను కొట్టగలిగిన వాడే పోటీలో విజేత అని వివరించాడు యానో. ఇద్దరు వెల్లమ్మలతో పోటీకి సిద్ధమయ్యారు. పోటీ ఆరంభమయ్యింది. మొదట యానో కొండను గురి చూసి బాణం వదిలాడు. క్లంగ్ శబ్దంతో గాలిలోకి దూసుకు వెళ్లిన లోహపు బాణం ఆవలిగట్టు సమీపంలో నీళ్లను చీల్చుకుంటూ వెళ్లి రక్కుమని బండను తాకింది. తర్వాత ఆయన వదిలిన 4 బాణాలు అలాగే వెళ్లి లక్ష్యానికి తగిలాయి. ఆ తర్వాత కోతి యువకుడు విల్లును ఎక్కుపెట్టి లక్ష్యాన్ని గురి చూసి పేము బాణాన్ని వదిలాడు. అది రివ్వున వెళ్ళింది గాని బండ సమీపంలో నీళ్లు తగలగానే పేము బాణం గనుక ముందుకు దూసుకు వెళ్ళలేక మెల్లగా ఆగిపోయింది. దాన్ని చూసి కోతి యువకుడు దిమ్మెరపోయాడు. ఇంకో బాణం వదిలాడు. అది నీళ్లపై తేలుతున్నది గాని అందులోకి చొచ్చుకుని వెళ్లి బండను తాకలేకపోయింది. అతడు ఎన్నిసార్లు బాణం వేసినా అలాగే జరిగింది. లక్ష్యాన్ని ఛేదించలేకపోయాడు. నా బాణం నీళ్ల లోపలికి చొచ్చుకుపోవడం లేదు, నేను ఓడిపోయాను అంటూ తలదించుకున్నాడు కోతి యువకుడు. ఆ తర్వాత అవమాన భారంతో ఇకపై వెల్లమ్ములు ముట్టుకోకూడదన్న నిర్ణయంతో మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యానో చిన్నగా నవ్వుకున్నాడు. తన బాణం ఇనుముతో తయారైనది గనుక నీళ్లలోకి చొచ్చుకుపోగలదని, కోతి యువకుడి బాణం పేముతో తయారు చేయబడింది కాబట్టి నీళ్లలోకి మునగదని ఆయనకు ముందే తెలుసు. ఆ రోజు నుంచే కోతులు వెల్లమ్ములను ఉపయోగించే శక్తిని కోల్పోయాయి. కథ సమాప్తం. విదేశ పూర్వగాథలు. కొరియా కథ. అనుభవం నేర్పిన పాఠం. ఒకప్పుడు కొరియా దేశాన్ని వెళ్ళే రాజుకు 2 కుమారులు. 2వ కుమారుణ్ణి తనకు పిల్లలు లేరని అతడి మేనమామ దత్తత తీసుకున్నాడు. అయితే 10 ఏళ్ల తర్వాత రాజుగారి పెద్ద కుమారుడు ప్రపంచాన్ని త్యజించి సన్యాసం స్వీకరించి ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. 2వ కుమారుణ్ణి దత్తు తీసుకున్న మేనమామకు కొడుకు పుట్టాడు. దాంతో దత్తకుమారుడి పట్ల ప్రేమ తగ్గటంతో అతను సొంత తండ్రి అయిన రాజు వద్దకు తిరిగి వచ్చేశాడు. దత్తత పేరుతో తనను ఇంటి నుంచి వేరు చేయడం, ఆ తర్వాత అక్కడ వద్దనుకుని సొంత ఇంటికి పంపడం, ఇదంతా రాజుగారి 2వ కుమారుడికి సుతరాము నచ్చినట్టు లేదు.
అందువల్ల అతను ఎప్పుడూ విచారంగా కనిపించేవాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాడు. చివరకు చదువు సంచల పట్ల కూడా శ్రద్ధాసక్తులు కనబరిచేవాడు కాడు. అతన్ని విద్యావంతుణ్ణి చేయడానికి రాజు ఎందరో పండితులను నియమించాడు. అయినా ఒక్కరూ అతనికి అక్షరం ముక్క నేర్పలేకపోయారు. ఇది రాజుకు ఎంతో విచారం కలిగించింది. దీనినంతా గమనించిన మంత్రి ఒకనాడు రాజుతో, యువరాజునేదో దుష్టశక్తి ఆవహించినట్టున్నది ప్రభు అన్నాడు. మరి దానిని తరమకొట్టడం ఎలా అని అడిగాడు రాజు. ఒక సాధు పుంగవుడు మన పట్టణానికి సమీపంలో ప్రవహించే నదీ తీరంలోని కొండ పాదతలం వద్ద ఉంటున్నాడు. మీరు స్వయంగా వెళ్ళి దర్శిస్తే యువరాజును ఆవహించిన దుష్టశక్తిని వదలగొట్టే మార్గం ఆయన చూపించగలడనుకుంటాను అన్నాడు మంత్రి. రాజు గుర్రం మీద ఒంటరిగా సాధువు కుటీరం వద్దకు వెళ్ళి ఆయనకు శిరస్సు వంచి నమస్కరించి తాను ఎవరైనది విన్నవించాడు. నాలాంటి పేద ప్రజలకు రాజు ఏదైనా సహాయపడగలడు గాని రాజుకు నేనేం చేయగలను అని అడిగాడు సాధువు. మహాత్మా, నేనిప్పుడు నిరుపేదగా దీనుడిగా తమ ముందు మోకరిల్లి వేడుకుంటున్నాను అంటూ రాజు తన సమస్యను సాధువుకు వివరించాడు. సాధువు తల పంకించి కళ్ళు మూసుకున్నాడు. కాసేపటికి కళ్ళు తెరిచి, సరే, నీ కుమారుణ్ణి విద్యావంతుణ్ణి చేయడానికి నేను సాయపడగలను. అయితే అంతకుముందు నువ్వు ఒక పని చేయాలి అన్నాడు. ఏమిటి మహాత్మా, ఆజ్ఞాపించండి అన్నాడు రాజు ఆతృతగా. పులి మెలకువతో ఉన్నప్పుడు నువ్వే స్వయంగా వెళ్ళి దాని మీసాలు కత్తిరించి తీసుకువచ్చి నాకివ్వాలి అన్నాడు సాధువు. పులి మీసాలా? మానవ మాతృలకు ఇది అసాధ్యమన్న సంగతి తమకు తెలియనిదా మహాత్మా అన్నాడు రాజు దీనస్వరంతో. మానవ స్వభావాన్ని మార్చటం కన్నా అసాధ్యమైనది ఏమీ కాదు అన్నాడు సాధువు మందహాసం చేస్తూ. వెళ్ళు నాయనా, వెళ్ళి ప్రయత్నించు, సాధనతో సాధించలేనిది ఏదీ లేదు అంటూ లేచి వ్యాహ్యాళికి బయలుదేరాడు. రాజు బరువెక్కిన మనసుతో తీవ్రంగా ఆలోచిస్తూ రాజభవనానికి తిరిగి వచ్చాడు. రాజోద్యానంలో పక్షులు జంతువులతో పాటు బోనులో ఒక పులిని కూడా పెంచుతున్నారు. పులి రక్షణను చూసే భటుణ్ణి దాన్ని తాకడానికి వీలవుతుందా అని అడిగాడు రాజు. ప్రభూ, ఆ పులి చాలా దుర్మార్గమైనది. బయటి నుంచే ఆహారాన్ని బోనులోకి విసురుతాను తప్ప దాన్ని సమీపించటానికి ఇంతవరకు నేను సాహసించలేదు అన్నాడు భటుడు. అయినా సాధువు చెప్పిన మాటలు రాజు మనసులో మళ్ళీ మళ్ళీ కదలాడసాగాయి. తెగువతో ఆయన ముందడుగు వేశాడు. ఆ రోజు సాయంకాలం రాజే స్వయంగా పులికి ఆహారం తీసుకుని బోను లోపలికి విసిరి పక్కనే నిలబడ్డాడు. పులి కళ్ళురుముతూ మాంసం మొక్కలను తిని తర్వాత రాజుకేసి మెచ్చుకోలుగా చూసింది. రాజు 2 వారాల పాటు అలాగే చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత మాంసాన్ని బోనులోకి విసరకుండా చేత్తో పట్టుకుని పులి కోసం అలాగే నిలబడ్డాడు. పులి తొలుత ఆయనకేసి అనుమానంగా చూసినప్పటికీ రాజు పళ్ళెంలో పట్టుకుని ఉన్న మాంసం ముక్కలను బోనులో ఉన్న చిన్న కన్నం గుండా తీసుకుని తినసాగింది. రాజు ఇలాగే కొన్ని రోజులు కొనసాగించాడు. ఒకనాడు తినడం ముగించిన పులి రాజు చేతిని నాలుకతో తాకింది. అది తన పట్ల ఆప్యాయతను కనబరుస్తున్నదని రాజు గ్రహించాడు. ఒకనాడు రాజు తన చేత్తో పులి తలను నెమ్మదిగా నిమిరాడు. తన పట్ల రాజు కనబరుస్తున్న శ్రద్ధకు పులి సంతోషించినట్లు ఆయన గ్రహించాడు. ఇలా మరో నెల రోజులు గడిచాయి. ఇలా పులిని ఆప్యాయంగా నిమురుతున్నప్పుడు రాజు దానితో ప్రీతిగా మాట్లాడేవాడు. అది ఆయన పట్ల ఎంతో విశ్వాసాన్ని ఆప్యాయతను కనబరచసాగింది. ఒకనాడు అలా ఆప్యాయంగా మాట్లాడుతూ పులి తల నిమురుతూ చిన్న కత్తెరతో దాని మీసాలలో 2 కేశాలు కత్తిరించాడు. పులి దాన్నే మాత్రం పట్టించుకోలేదు. రాజు పరమానందం చెందాడు. పట్టరాని ఉత్సాహంతో గుర్రమెక్కి సాధువు వద్దకు వెళ్ళి పులి మీసాలను ఆయన చేతిలో ఉంచాడు. సాధువు సంతోషంతో తల పంకించాడు. కానీ ఆయన పులి మీసాలను మండుతూ ఉన్న మంటలో పడవేయటం చూసి రాజు విస్తుపోయాడు. రాజా, నీ కుమారుణ్ణి ఎలా మచ్చిక చేసి పెంచాలో నీకిప్పుడు తెలిసింది కదా. పులి కన్నా భయంకరుడు, అపాయకరమైన మానవ కుమారుడు ఉండడు కదా. నీ కుమారుణ్ణి ఏ ఉపాధ్యాయుడికో అప్పగించే ముందు నువ్వు అతనితో ప్రేమతో మాట్లాడు, కథలు వినిపించు. మొదట పులిని ఎలా మచ్చిక చేసుకున్నావో నీ కుమారుణ్ణి అలా మచ్చిక చేసుకో
ఆ తర్వాతే అతన్ని గురువుల సాయం అర్థించేలా ప్రేరేపించి ప్రోత్సహించు. పులి మీసాల కోసం అచంచలమైన విశ్వాసంతో దృఢ నిర్ణయంతో ఎలా ప్రయత్నించావో ఇప్పుడు అలాగే ప్రయత్నించు. తప్పక విజయం సాధించగలవు అంటూ సాధువు ఎప్పటిలాగే వ్యాహ్యాలకి బయలుదేరాడు. రాజభవనానికి తిరిగి వచ్చిన రాజు తన నూతన అనుభవ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాడు. రాజకుమారుడి పట్ల చూపిన ప్రేమాదరాల కారణంగా అతడిలో క్రమంగా మార్పు రాసాగింది. తన మనసును అర్థం చేసుకుని తన మీద అపార ప్రేమను కనబరిచే శ్రేయోభిలాషిగా తండ్రిని అతను గుర్తించాడు. ఎలాంటి విద్యనైనా నేర్చుకోవటానికి సిద్ధమైన వివేక సంపన్నుడైన యువకుడిగా తయారైన తన కుమారుణ్ణి చూసి రాజు పుత్రోత్సాహంతో పొంగిపోయాడు. నేను మొదట నేర్చుకోవలసింది నేర్చుకున్నాకే బిడ్డకు కావలసింది నేర్పగలిగాను అన్నాడు రాజు తనలాగే ఆనందిస్తూ ఉన్న మంత్రితో ఎంతో ఆనందంగా. కథ సమాప్తం. విదేశ పూర్వగాథలు. పురాతన గ్రీకు కథ. బానిసవాడి భవిష్యవాణి. అంకాయస్ అనే పెద్ద మనిషి చాలా సాహసోపేతమైన జీవితం గడిపాడు. ఓడను నడిపే నావికుల నాయకుడిగా ఎన్నో క్లిష్టమైన పనులను సులభంగా నెరవేర్చాడు. పదవీ విరమణ చేసి ఒక చిన్న కొండ మీద అందమైన భవనాన్ని నిర్మించుకున్నాడు. దాని చుట్టూ పూల తోటలు, పళ్ల తోటలు పెంచటానికి నౌకర్లను నియమించుకుని సుఖంగా జీవించసాగాడు. నాయనా, భగవంతుడు నీకు సంపదలతో పాటు ఎంతో అనుభవాన్ని ప్రసాదించాడు. ఇకపై సాటి మనుషులకు ఉపయోగపడే మంచి పనులు చేస్తూ జీవితంలోని వివిధ అంశాల గురించి లోతుగా ఆలోచిస్తూ శేష జీవితాన్ని ఫలవంతంగా సాగించు అని సలహా ఇచ్చాడు వృద్ధుడైన ఆయన గురువు. తన గురువు సలహాను అంగీకరిస్తున్నట్లు తల పంకించాడే తప్ప అంకాయస్ వాటిని అస్సలు పట్టించుకోలేదు. వినోదం తప్ప మరేదీ తెలియని కొందరు మిత్రులు ఆయన చుట్టూ చేరారు. హాస్యోక్తులతో అంకాయస్కు వినోదం కలిగిస్తూ ఆయన సంతోషపడేలా పొగుడుతూ ఆయన నుంచి తమకు కావలసిన వాటిని సంపాదించుకునేవారు. ఆ కాలంలో చిన్న చిన్న రాజ్యాలు తరచూ ఒకదానితో ఒకటి యుద్ధాలు చేస్తూ ఉండేవి. యుద్ధంలో గెలుపొందిన రాజ్యం సైనికులు ఓడిపోయిన రాజ్యం నుంచి స్త్రీ పురుషులను బానిసలుగా తరలించుకుని వెళ్ళేవారు. వారిని ఎవరు కావాలన్నా అడిగిన డబ్బు చెల్లించి కొనుక్కోవచ్చు. అలా బానిసలుగా విక్రయించబడే వారిలో కొందరు ప్రతిభావంతులుగాను జ్ఞాన సంపన్నులుగాను ఉండేవారు. అయినా యజమానులు వారి చేత కఠిన శ్రమ చేయించేవారు. బానిస వృద్ధుడైన, బలహీనుడైన, వ్యాధిగ్రస్తుడై మరణించబోయే స్థితిలో ఉన్నా కూడా ఏమాత్రం కనికరం చూపకుండా కఠినమైన పనులు చేయించుకునేవారు. అంకాయస్ వద్ద కూడా పలువురు బానిసలు ఉన్నారు. వాళ్లను పర్యవేక్షించే అధికారి పరమ క్రూరుడు. అంకాయస్ ఉత్తమమైన ద్రాక్ష పళ్ల తోట వేయాలని నిర్ణయించాడు. అందుకోసం రాళ్లతో నిండిన భూమిని బాగు చేయడానికి, దున్నడానికి బానిసలు రాత్రింబవళ్ళు కష్టపడి చెమటోడ్చవలసి వచ్చింది. అలా కష్టపడి పనిచేస్తున్నప్పటికీ క్రూరుడైన బానిసల అధికారి, త్వరగా కానివ్వండి సోమరి గాడిదల్లారా, ఇంత మందపొడిగా పనిచేస్తుంటే తోట తయారయ్యేదెప్పుడు? ఉత్తమమైన ద్రాక్ష పండేదెప్పుడు? ఆ ద్రాక్ష నుంచి తయారయ్యే మధురసాన్ని మన యజమాని తాగేదెప్పుడు అంటూ కొరడా చలిపించేవాడు. తోట పని ఎంతవరకు వచ్చిందో చూద్దామని ఒకనాడు అంకాయస్ అటుకేసి వచ్చాడు. ఆ సమయంలో అధికారి బానిసలను బెదిరించటం ఆయన విన్నాడు. అవును, నేను ఇక్కడ పెంచుతూ ఉన్న ద్రాక్ష ప్రపంచంలోనే చాలా ఉత్తమమైనది. నా సొంత తోటలో పండిన ద్రాక్ష నుంచి తయారైన మధురసాన్ని చవి చూసే క్షణాల కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు. మూర్ఖులారా, విన్నారా మన యజమాని మాటలు? మీరు పండించే ద్రాక్ష నుంచి తయారయ్యే మధురసం కోసం ఆయన ఆతృతగా ఎదురు చూస్తున్నారు అంటూ కొరడాతో బానిసల వీపులను చెళ్ళు మనిపించసాగాడు. అయ్యో అని బాధతో మొలిగిన ఒక బానిస, ఈ తోటలో పండే ద్రాక్షల నుంచి తయారయ్యే మధురసాన్ని యజమాని ఈ జన్మలో చవి చూడలేడు అన్నాడు మెల్లగా. అయినా అది పర్యవేక్షకుడికి వినిపించటంతో, ఏమన్నావురా దుర్మార్గుడా అని గద్దిస్తూ అడిగాడు దిక్కులు పిక్కటిల్లేలా. ఏమన్నాడేమిటి అని వెనక్కు తిరిగాడు యజమాని. పర్యవేక్షకుడు బానిస మెడపట్టి ముందుకు తోస్తూ, ఈ వెధవకు పిచ్చెక్కింది, అందువల్లే ఏదో వాగాడు అన్నాడు. ఏం చెప్పావో దాన్ని మరోసారి చెప్పు అని ఆజ్ఞాపించాడు యజమాని.
ఈ తోటలో కాచే ద్రాక్షల నుంచి తయారయ్యే మధురసాన్ని మన యజమాని రుచి చూడలేడు అన్నాడు బానిస. అంతటా కొంతసేపు మౌనం అలముకుంది. యజమాని ఆ పొగరుబోతు బానిసను కఠినంగా శిక్షించగలడని అందరూ అనుకున్నారు. అయితే అంకాయస్ అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయాడు. రోజులు గడిచాయి. ద్రాక్ష తోట విరగ కాచింది. నెగనెగలాడే ఆ ద్రాక్ష పళ్ళ నుంచి మధురసం తయారు చేయడానికి దూర ప్రాంతం నుంచి నిపుణులైన వారిని పిలిపించారు. మధురసం తయారయ్యింది. దానిని అందమైన మధుపాత్రలో నింపి యజమాని ముందున్న మేజా మీద ఉంచారు. అంకాయస్ పరమానందం చెందాడు. దానిని రుచి చూడటానికి ముందు ఆనాడు భవిష్యత్తు చెప్పిన బానిసను పిలుచుకురమ్మన్నాడు. మధురసాన్ని సేవిస్తూ తమ యజమాని బానిసను శిక్షించగలడని అందరికీ అర్థమయ్యింది. బానిస రానే వచ్చాడు. అతని ముఖంలో పశ్చాత్తాపం కానీ భయం కానీ లవలేశం కూడా కనిపించలేదు. ప్రశాంతంగా నిలబడ్డాడు. అంకాయస్ గట్టిగా నవ్వుతూ, ఆనాడు నువ్వు మూర్ఖంగా పలికిన మాట గుర్తుందా? ఇప్పుడు చూడు, నేను అదే తోటలో పండిన ద్రాక్ష నుంచి తయారు చేసిన మధురసాన్ని రుచి చూడబోతున్నాను అంటూ తన వెనక ఇరువైపులా నిలబడ్డ తన మిత్రులు సేవకులకేసి ఒకసారి గర్వంగా చూసి మళ్ళీ బానిసతో ఇప్పుడేమంటావు అంటూ నవ్వసాగాడు. చేతికి అందింది నోటికి అందకపోవచ్చు కదా అన్నాడు బానిస ప్రశాంత కంఠస్వరంతో. అంకాయస్ మరింత గట్టిగా నవ్వుతూ మధుపాత్రను అందుకున్నాడు. ఆ క్షణమే ఒక సేవకుడు పరుగున వచ్చి, ప్రభూ, కోరలు తిరిగిన భయంకరమైన అడవి పంది ఒకటి మన తోటలో పడి నాశనం చేస్తున్నది అన్నాడు. ఏమిటి, అడవి పందా అంటూ మధుపాత్రను మేజాపై ఉంచి దాపుల గోడకు వేలాడుతూ ఉన్న ఖడ్గాన్ని తీసుకుని అడవి పందిని చంపడానికి పళ్ళ తోటకేసి పరిగెత్తాడు అంకాయస్. అయితే అతడు అడవి పందిని చంపలేదు. అడవి పంది అతన్ని చంపేసింది. మనం ఎంత జాగ్రత్తగా పథకం వేసినప్పటికీ ఒక్కొక్కసారి అనుకోని సమయంలో అవాంతరాలు వస్తూ ఉంటాయి. పరిస్థితి వికటిస్తుంది. దాన్నే చేతికి అందింది నోటికి అందకపోయిందని అంటూ ఉంటాం. కథ సమాప్తం. విదురయ్య కోడళ్ళు. ఓబలంక అనే గ్రామంలో విదురయ్య, ధర్మయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరు మధ్యతరగతి వ్యవసాయదారులు. విదురయ్యకు గోపన్న, సోమన్న అని ఇద్దరు కొడుకులు. ధర్మయ్యకు పిల్లలు లేరు. ధర్మయ్య ఒక రోజున విదురయ్యతో, విదురయ్య, నువ్వు గమనించావో లేదో, మనిద్దరం 50వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాము. నీ కొడుకులిద్దరూ ప్రయోజకులయ్యారు. పెళ్ళిళ్ళు చేసేశావంటే మనవలు మనవరాళ్ళు పుట్టుకొస్తారు. నీ వార్ధక్య జీవితంలో సుఖంగా ఉంటావు. నేను నా భార్య పిల్లా జల్లా లేని ఒంటరి వాళ్ళం. ఏ పిల్లవాడినైనా పెంపుడు తెచ్చుకుందామని ప్రయత్నిస్తే వాళ్ళ తల్లిదండ్రులు ముందు నా ఆస్తిపాస్తుల గురించి ఆరాలు అడుగుతున్నారు అన్నాడు బాధగా. విదురయ్య ధర్మయ్య భుజం మీద చేయి వేసి, మనిషికి తప్ప ఏ ఇతర ప్రాణిలోనూ ముసలితనంలో ఆదుకునేందుకు వారసులంటూ ఉండరు. ఇప్పటి వరకు నేను నా భార్య సుఖంగానే ఉన్నాం. కోడళ్ళు వచ్చాక ఏమవుతుందో చెప్పలేం. ఒక సంగతి గుర్తుపెట్టుకో, ఏది ఎలా జరిగినా మనం అన్నదమ్ముల్లా కలిసి ఉందాం అన్నాడు. ఏదో మాట వరుస కన్నాను. నీ కొడుకులు బంగారం లాంటి వాళ్ళు. వాళ్లకు అంత బుద్ధిమంతులైన భార్యలు వస్తారని నా నమ్మకం అన్నాడు ధర్మయ్య. గోపన్న, సోమన్న చెవులలో తండ్రి, ఆయన స్నేహితుడు ధర్మయ్య మాట్లాడుతున్న మాటలు పడ్డాయి. వాళ్ళిద్దరూ కూడబలుక్కుని వాళ్ళున్న చోటుకు వచ్చారు. గోపన్న ధర్మయ్యతో, బాబాయ్, నేను తమ్ముడు మిమ్మల్ని ఎప్పుడూ మా నాన్నకు తమ్ముడుగా భావించి చిన్నాన్నగా అభిమానం పెంచుకున్నాం. మమ్మల్ని మీ కొడుకులుగా భావించండి అన్నాడు. ధర్మయ్య ఆనంద బాష్పాలు రాలుస్తూ, మీ ఇద్దరి గుణం నాకు తెలుసు. మీ నాన్నకు మంచి కోడళ్ళు దొరికితే నేను మీ పిన్ని మీ నీడలో హాయిగా బ్రతికేస్తాం అన్నాడు. సోమన్న తృప్తిగా తలాడించి, కోడళ్ల మంచితనం గురించి బాగా గుర్తు చేశావు బాబాయ్. నేను తమ్ముడు మా భార్యలు అక్క చెల్లెళ్ళైతే కలుపుగోలుగా ఉంటారని అనుకుంటున్నాం అన్నాడు. కొడుకు మాటలకు విదురయ్య చిన్నగా నవ్వి, ఒరే, మనం మంచి మాట్లాడుకుంటున్నప్పుడు పైన తదాస్తు దేవతలు ఉంటారని పెద్దలు చెప్పే మాట నిజం. మీకు చెప్పలేదు, ఆ మధ్య నారదకొండం గ్రామం నుంచి అలాంటిది ఒక సంబంధం వచ్చింది. ఆ గ్రామ మునసబు విశ్వేశ్వరయ్యకు ఇద్దరూ కూతుళ్లే. ఆయనతో మనకు కొంచెం దూరపు బంధుత్వం కూడా ఉంది.
ఆ అమ్మాయిల్ని మంచి రోజు చూసి చూడటానికి వెళ్ళండి. నచ్చితే నాకు అభ్యంతరం లేదు, అంతా మీకే వదిలేస్తున్నాను అన్నాడు. వాళ్లను చూడటానికి మనందరం కలిసే వెళ్దాం అన్నారు సోమన్న, గోపన్నలు. ఒక మంచి రోజున తమ కుటుంబంతో పిల్లలను చూసేందుకు వస్తున్నట్టు విదురయ్య నారదకొండం గ్రామ మునసబు విశ్వేశ్వరయ్యకు కబురు పంపాడు. తమతో పాటు రావాల్సిందిగా ధర్మయ్య కుటుంబాన్ని కూడా ఒప్పించాడు. అనుకున్న రోజున అందరూ ఒక బాడుగ బండిలో బయలుదేరారు. బండి తీరా విశ్వేశ్వరయ్య ఇంటి దాపులకు వచ్చే సమయంలో విదురయ్యకు గుండె నొప్పి వచ్చింది. విశ్వేశ్వరయ్య వెంటనే అతన్ని ఇంటి లోపలికి తీసుకుపోయి మంచం మీద పడుకోబెట్టి వైద్యుడి కోసం మనిషిని పంపాడు. వైద్యుడు హుటాహుటిన వచ్చి విదురయ్యను పరీక్షించి, ఇదేమంత తీవ్రమైన గుండెపోటులా కనిపించటం లేదు, ఏమైనా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు. నేనిచ్చే మందులు వాడుతూ కదలకుండా వారం రోజులు మంచం మీద ఉండాలి అని చెప్పాడు. అప్పుడు ధర్మయ్య విశ్వేశ్వరయ్యతో, ఇలా జరుగుతుందనుకోలేదు. మీరు గ్రామంలో ఏదైనా కాస్త మంచి ఇల్లు చూసి బాడుగకు ఇప్పించండి. అవసరమైతే 10 రోజులు కాదు 20 రోజులైనా అక్కడ ఉండి విదురయ్య వైద్యం చేయించుకుంటాడు అన్నాడు. విశ్వేశ్వరయ్య ఏదో చెప్పబోయేంతలో ఆయన కూతుళ్ళిద్దరూ సైగ చేసి ఆయన్ను పక్క గదిలోకి పిలిచారు. ఇద్దరిలో పెద్దదైన రాగిణి తండ్రితో, నాన్న, వాళ్ళు మన ఇంటికి పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు. విదురయ్య గారికి వైద్య సహాయం అవసరం అయినన్నాళ్ళు మన ఇంటిలోనే ఉంచుకోవటం ధర్మం అన్నది. చిన్న కూతురు మోహిని అక్క మాటలకు తల ఊపి తండ్రితో, అక్క చెప్పినట్టు చెయ్యి నాన్న. పెళ్లి చూపులకు ముందే మామగారి ఆరోగ్యం పాడైందనే అపవాదు మాకు రాకూడదు. సంబంధం కలిసినా కలవకపోయినా వాళ్ళు సంతృప్తిగా మన ఇంటి నుంచి వీడ్కోలు తీసుకోవాలి. విదురయ్య గారు మన ఇంట్లోనే ఉండి వైద్యం చేయించుకోవటం అన్ని విధాలా మంచిది అన్నది. కూతుళ్ళు చెప్పినదంతా విన్న విశ్వేశ్వరయ్య పక్కనే నిలబడి మౌనంగా చూస్తున్న భార్య కేసి తల తిప్పాడు. ఆమె కూతుళ్ళకేసి మెచ్చుకోలుగా చూసి, అమ్మాయిలు చెప్పినట్టే చేయండి. వచ్చిన బంధువులందరినీ వేరే ఒంట్లో ఉంచటం మర్యాద అనిపించుకోదు. తర్వాత మీ ఇష్టం అన్నది. ఆ సంభాషణ అంతా పక్క గదిలోని మంచం మీద కళ్ళు మూసుకుని పడుకుని ఉన్న విదురయ్యకు కాస్త స్పష్టంగా వినబడుతూనే ఉంది. ప్రయాణ బడలిక వల్ల కలిగిన కొద్దిపాటి అనారోగ్యం తను విశ్వేశ్వరయ్య కుటుంబీకుల స్వభావాలను తెలుసుకునేందుకు చక్కగా ఉపయోగించిందని ఆయన చాలా సంతోషించాడు. విశ్వేశ్వరయ్య తన భార్య కూతుళ్ళు చెప్పిన దాన్ని గురించి బాగా ఆలోచించి చివరకు విదురయ్య ధర్మయ్య కుటుంబాలకు గ్రామంలో మంచి సదుపాయాలు గల ఒక ఇంటిలో వసతి ఏర్పాటు చేశాడు. ఆ ఇంట ధర్మయ్య కుటుంబానికి విదురయ్య కుటుంబానికి 10 రోజులు హాయిగా గడిచిపోయినాయి. ఎంత త్వరలో కోలుకున్నందుకు విదురయ్యను వైద్యుడు తెగ మెచ్చుకున్నాడు. ఇక అక్కడి నుంచి బయలుదేరదాం అనుకుంటూ ఉండగా ధర్మయ్య విదురయ్యతో, మనం విశ్వేశ్వరయ్యకు కృతజ్ఞతలు చెప్పుకుని వెళ్ళిపోదాం. నువ్వు విన్నదాన్ని బట్టే భార్య కూతుళ్ళు చెప్పినా విశ్వేశ్వరయ్య నిన్ను వేరే ఇంటికి మార్చాడు అన్నాడు చిరుకోపంగా. ఆ మాటలకు విదురయ్య నవ్వి, ధర్మయ్య, విశ్వేశ్వరయ్య భార్య కూతుళ్ళు జాలిగుణంతో పాటు మంచి మర్యాద ఎరిగిన వాళ్ళు. ఇక విశ్వేశ్వరయ్య అంటావా, ఆయన వాటితో పాటు మంచి వ్యవహార జ్ఞానం కలవాడు. నన్ను ఆయన వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటే ఆడపిల్లలను అంటగట్టడానికి పన్నాగం పన్నాడంటారు. అందుకే ఆయన నన్ను వేరే ఇంట్లో ఉంచి అవసరమైన వైద్యం చేయించాడు. ఆయన అంగీకరిస్తే రాగిణి మోహినులు నా కోడళ్ళవుతారు. గోపన్న సోమన్నలకు వాళ్ళిద్దరూ అన్ని విధాలా నచ్చారు అన్నాడు. ఆ మర్నాడు లాంఛనంగా పెళ్లి చూపులు జరిగినాయి. తల్లిదండ్రులతో పాటు విశ్వేశ్వరయ్య కూతుళ్ళు విదురయ్య కొడుకులు ఇష్టపడటంతో నిశ్చితార్థం, ఆ తర్వాత నెల రోజులు గడవకుండానే వాళ్ల వివాహాలు జరిగిపోయినాయి. కాలక్రమంలో విదురయ్య ధర్మయ్య ఆశించినట్లు కోడళ్ళిద్దరూ వాళ్ల పట్ల ఎంతో గౌరవాదరాలతో ప్రవర్తించి వాళ్లకు ఎంతో సంతోషం కలిగించారు. కథ సమాప్తం.